హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారు కదా ఫ్రెండ్స్. ఇప్పుడు మనం చూస్తున్నట్టయితే మనం ఒక తోటలో అయితే ఉన్నాం. ఇక్కడే మా పిన్ని వాళ్ళు పనిచేస్తున్న తోట ఇది. పోయినసారి వచ్చినప్పుడు అయితే తోట వీడియో తీయలేకపోయినాం. ఇప్పుడైతే ఇంకా ఫ్రీగా ఉన్నాం కాబట్టి తోట వీడియో అయితే తీస్తున్నాం. దాన్ని చూసాం ఏమేమి వేసిందో. మా పాప చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మా పాప చూడండి ఇక్కడ ఎట్ట పూలు తెంపుతుందో. ఇట్లేమా అందరూ హాయ్ హాయ్ హాయ్. మా పాప చూడండి ఇక్కడ ఎన్ని పూలు తెంపిందో, ఎంత జాలీగా ఉంది ఇక్కడ అసలు. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు కొద్దిగా పని ఉండి అయితే నేను పనాయి మా సొంత ఊరు పన్నాం అనమాట. పన్నానికి వచ్చాను. పోయినసారి వీడియో తీయలేకపోయినాం. ఈసారి ఇంకా మొత్తం A to Z యా చెట్లు వేసినామో ఏం వేసినామో మొత్తం అయితే చూపిస్తాను ఇది. రానమ్మా అమ్మ, ఇవే నల్లగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇవే పండు ఈ చెట్లు ఏమో అది నేరేడు పండ్ల చెట్టు ఏమో అది. ఈ చెట్లే నేరేడు పండ్ల చెట్టు. ఇవన్నీ షోకేస్ ఎక్కువ. ఇది మొత్తం షోకేస్ చెట్లు ఫ్రెండ్స్. ఇక్కడ షోకేస్ చెట్లు అయితే దండిగా ఉంటాయి. ఇక్కడ మొత్తం అయితే మా పిన్నే పెద్దది. అంటే మా పిన్ని కానీ ఇక్కడ వర్క్ చేస్తుంటుంది. ఏమంటే ఇక్కడ తోటకి అయితే పెద్దది మా పిన్నే. ఇంటికి ముందు మా జేజీ అయితే పనిచేస్తుండే. ఇప్పుడు మా పిన్ని ఏదైతే నేరేడు పండ్ల చెట్టు పనిచేది మా తోటలో కానీ చూస్తున్నాం కదా. మేము ఇతం తినే అయితే ఇవి వేసినాము. ఈ చెట్టు వచ్చి ఉసిరికాయ చెట్టు. అంటే ఉసిరికాయ చెట్లు కూడా దండిగా ఉంటాయి. దీంట్లో నాటి పెడతాం, దానికి అది ఆటోమేటిక్గా పెద్ద అయిపోతుంది. అమ్ముడుకు పోతే తప్పేది అది. ఇవల్ల అమ్ముడే చెట్టు ఫ్రెండ్స్. ఇవల్ల మీకు ఎవరైనా చెట్లు కావాలంటే పాండ్యం ఇంటీరియర్ బస్ స్టాండ్ దగ్గరకు వచ్చి కొద్దిగా ముందరనే ఫ్రెండ్స్ ఇదే. ఇక్కడ ప్రతి ఒక్క చెట్టు అమ్మేదే మొత్తం. మా తోటలో చూస్తున్నారు కదా మీరు చెట్లన్నీ. మా తోటలో చెట్లన్నీ ఇక్కడివే అనమాట. అంటే కొన్ని వచ్చి కొనుక్కొని వచ్చినవి మేము, కొన్ని వచ్చి ఇక్కడ తీసుకొచ్చినవి. ఇక్కడ కానీ ఫ్రీ ఉన్నాం ఫ్రెండ్స్. అంతా దగ్గర అంతా చూడండి షోకేస్ చెట్టు ఎంత పెద్దగా అయిందో. ఇవి కానీ ఇంతకుముందు తొట్లో పెట్టినట్టే. ఏమంటే అమ్ముడు పోక ఇది పెద్దగా అయిపోయింది అనమాట. చూడండి ఇది కానీ తొట్లో పెట్టినారు. అమ్ముడు పోక అట్నే పెద్దగా అయిపోతుంది అనమాట. ఇది అంటే ఇప్పుడు మనం వేరే వాళ్ళు కొనుక్కునే వచ్చి చూస్తారు కదా, ఇది అట్నే అమ్ముతారు. ఏం కాదు, ఇది ఇట్లా తీసి కింద జేడు అని దానికాడ కట్ చేసి అమ్ముతారు. చూడండి ఎంత బాగుందో షోకేస్ చెట్టు ఇది. అన్ని షోకేస్ చెట్లు ఇక్కడ. ఇక్కడ తినే మనం ఏ చెట్టు కావాలంటే ఆ చెట్టు కూడా అంటారు ఇక్కడ. అయితే ఎట్లా పెరిగిపోయినా ఇవెల్లా షోకేస్ చెట్లే. నేను చాలా ఇప్పుడు చూసాను నేను కానీ తోట చాలా రాక నేను కానీ తోటలోకి. ఇప్పుడే నేను కానీ వచ్చినాయి. దాదాపు ఒక 2-3 నెలలు అయిపోయినా తోటగా. కొద్దిగా పని ఉన్నాయి. ఇంకా పానానికి వచ్చిన పానానికి వచ్చి ఇంకా ఇట్లా వీడియో తీస్తానని చూసి ఇంకా వీడియో అయితే తీస్తున్నాను. ఇక్కడ బాగా నేచర్ ఫ్రెండ్స్. ఇక్కడ అయితే అసలు గాలి కూడా బాగుంటుంది. నేచర్ అది కాక చెట్ల మధ్యలో బాగా ఎంజాయ్మెంట్ సూపర్ ఉంటుంది ఇక్కడ అయితే. మేము అదే సరిగా మనం అయితే బిర్యానీ వండుకొని ఇక్కడ వచ్చి బాగా తిని బాగా ఎంజాయ్ చేసి పొద్దున వచ్చి సాయంత్రం ఎంజాయ్ చేసి పోతాం అట్లా మనం. అమ్మ మా పాప పూలు పెరిగిపోయింది. ఇట్లా పెట్టింది మా పాప పూలు. ఎందుకంటే ఫ్రెండ్స్ ఇవల్ల ఉసిరికాయ చెట్లే. ఇవల్ల కిందికి ఇవల్ల ఉసిరికాయ చెట్లే. ఇవల్ల బాదం చెట్లు కొన్ని ఉన్నాయి. అన్నీ కొంచెం పూల చెట్లు ఉన్నాయి. ఇది ఇక్కడ వచ్చేసి నిమ్మకాయల చెట్లు ఉన్నాయి. ఇవి నిమ్మకాయల చెట్లు. ఇవి నిమ్మకాయ చెట్లు ఉన్నాయి. ప్రతి ఒక్క వెజిటేబుల్స్ మొత్తం చెట్లు ఉన్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ అయితే. అంటే కొన్ని ఉన్నాయి, కొన్ని రావు. ఇక్కడ చూడండి బాదాంలు ఎన్ని పైన బాదం చెట్టు ఉంటాయి. ఇదే విత్తనాలు అయితే బాదం విత్తనాలు ఇక్కడనే వేసి ఇక్కడనే అయితే నాటుతారనమాట బాదంది. ఎంత పెద్ద నేను ఉన్నప్పుడు ఇంత చెట్టు ఇది. ఇప్పుడు ఎంత పెద్దగా అయిపోయింది చూడండి ఫ్రెండ్స్ చెట్టు ఇది. మా జేజీ ఉన్నప్పుడు నుంచి చెట్టు అయితే అక్కడ చెట్టు. లోపల వచ్చేసి ఇంకా పూల తోట కానీ ఫ్రెండ్స్. లోపలికి పోదాం. ఇంకా ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ పూల చెట్లు అయితే నాకు మా పిన్ని అంతా కలిసి ఇట్లా నాటుతారు చెట్టు. చూడండి ఫ్రెండ్స్ ఇంత చిన్న చెట్టుకి అయితే పూలకి అయితే తెలిసినది ఎంత బాగుంది పూలు. ఇది అంతా కడిగేసి సార్ బాగా మొలకలు వచ్చినాయి ఫ్రెండ్స్. ఎంత బాగున్నాయి చూడు పూల చెట్లు ఇవి. ఇవన్నీ పప్పాయి చెట్లు. పప్పాయి చెట్లు కానీ సార్ నేను ముందు ఉన్నప్పుడు పప్పాయి చెట్టు అయితే వేయలే. ఇప్పుడైతే పప్పుల చెట్టు వేసాం. ఇక్కడ చూడండి గోగుర మనం తినేది. ఇత్తనం వేసినారు ఏం కదా. ఆ పిన్ని ఇత్తనం వేసిందో లేదో అంటే దానికి అదే పెరిగింది. అది అర్థం కాదు నాకు. కానీ ఆవిడ నెతనా కాటి రామా రొక్క. ఓకే ఫ్రెండ్స్, మీకు లోపల ఇంకా పూల అయితే ఇంకా తోట ఉంది, పూల తోట. ఇప్పుడు మనం అయితే చూపిస్తాం. రండి లోపలికి పోదాం. రండి ఫ్రెండ్స్, మనం ఇప్పుడు అయితే లోపలికి వెళ్దాం. లోపల ఇంకా తోటలు అయితే ఇంకా దండిగా ఉన్నాయి. మనం చూసి ఇంకా దండిగా ఉన్నాయి.
ఈ ఒక్క వీడియో వచ్చేసి ఇంకా సుమారుగా కొద్దిగా లాంగ్ ఉంటుంది ఫ్రెండ్స్. మిస్ కాకుండా చూడండి, ప్రతి ఒక్క పాట బాగుంటుంది దీంట్లోకి. ఆ చెట్టు చూస్తారా ఫ్రెండ్స్ మీరు? ఆ చెట్టు చూస్తున్నారా? ఇదే ఒక్క పిల్ల చెట్టు అనమాట. చూస్తున్నారా మీరు? ఇక్కడ చూస్తారు ఫ్రెండ్స్, ఇదే ఒక్క పిల్ల అనమాట. మనం ఎవరంగా ముసలిలో ఆకు అది నమ్మలా చూడు, ఒక్క పిల్ల అనమాట. అదే చెట్టు అనమాట. కింది మీద పెద్ద చెట్టు ఇదే. ఎందుకంటే మా భార్యకి అయితే ఇస్తున్నాను, చూపిస్తుంది మీకు బాగా క్లారిటీగా. పన్ను ఇంకా చూసేవి దండి ఉన్నాయి ఫ్రెండ్స్. లోపలికి అయితే ఇంకా రండి, ఇంకా లోపలికి పోదాం. ఇదే మామిడికాయలు అంటే మామిడికాయ చెట్టు అంతా ఇది పండించింది ఫ్రెండ్స్. ఇక్కడ వచ్చేసి మామిడికాయ చెట్లన్నీ కొద్దిగా పెద్దగా అయినాక దాంట్లో కొద్దిగా కట్ చేసి అయితే వేస్తారనమాట. ఇట్లా దీని లెక్క అయితే వేస్తారు. వేస్తాను చూడండి గైస్, ఇక్కడ అయితే వేస్తారు. ఇట్లా అయితే వేస్తారు. అలా కొద్దిగా పెద్దగా అయినాక దీనికి జాయింట్ కలిపి అయితే ఆడదాకా ఒక వారం 2 వారాలు అట్లా పెట్టి ఇక్కడ కట్ చేస్తారు అనమాట. ఇక్కడికి వచ్చిన ఇది పక్కన వేసేస్తారు వాళ్ళు. అట్లనే ఇది మొత్తం అట్లనే మామిడికాయలు పెంచే విధానం అట్లనే వచ్చేసి మా పిన్ని చేస్తుంది వర్క్ వల్ల. ఇక్కడ జామకాయలు పెట్టి చూడండి, చిన్న జామకాయలు కట్టినాయి. ఇంకా పచ్చిగా ఉన్నాయి జామకాయలు అయితే ఇంకా పచ్చిగా ఉన్నాయి. ఇప్పుడెప్పుడు వచ్చినట్టున్నాయి జామకాయలు. లోపల పూల తోట కాడికి పోదానండి ఫ్రెండ్స్. ఇక్కడ రండి, పూల తోట కాడికి పోదాం. నేను ఇక్కడ ప్రతి వచ్చిన సారి నుంచి అయితే ఇంకా అదే టెంకాయలు అయితే బాగా దొరుకుతాయి ఫ్రెండ్స్. ఇక్కడైతే జామకాయలు అయితే పచ్చిగా ఉన్నాయి. ఇప్పుడే కాస్తున్నాయి ఇవి. రామ్మా మా పాప మా పాప చూడండి ఎట్ అయిపోయింది అవతారం. అంతా పూల బాగా ఎంజాయ్మెంట్ ఇది మా పాపకి అయితే రాస్తున్నాను. మన తోట మీరు అంజీర్ చెట్టు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్. అంజీర్ చెట్టు కానీ ఇక్కడ అంటే ఇది ఇంకా పెద్ద చెట్టు అంజీర్ చెట్టు అయితే. రండి చూపిస్తాను ఇది. చూసిరా రా. ఇక్కడంతా చిదుగు ఉంది చూసి. ఎందుకంటే చిదుగులో పాములు అనేవి దండికుంటాయి ఫ్రెండ్స్. ఇక్కడ చూసుకుంటూ రావాలా, అందుకే మా పాపని ఎక్కువ వస్తాను. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇదే అంజీర్ చెట్టు అనమాట పెద్దది. మా తోటలో చూసినారు కదా మీరు అంజీర్ చెట్టు. అంటే అది చిన్న అంజీరకాయ, ఇది కొద్దిగా పెద్ద అంజీరకాయ అనమాట. ఇలాంటి లోపలికి రండి చూపిస్తాను. ఇది కింద అయితే కాస్తా అనమాట అంజీర్ చెట్లు. ఇదిగోండి ఎట కాసినాయి కింద చూడండి ఫ్రెండ్స్, ఎన్ని కాసినాయి అంజీరకాయలు కింద. ఇవి ఎప్పుడు కిందనే కాస్తాయి ఫ్రెండ్స్. ఇవి ఏమంటే ఒకటి కానీ తినేకి ఉండదు. ఇది ఏముందుకు ఇది కింద ఉంటాయి. ఇది బాగా ఏం కదా అట్నే పోతాయి. ఇవి కింద తేమ తలిగి అయితే గలిసి అయిపోతాయి అంత. ఇవి చూడండి చెట్టు ఇంత పెద్దగా ఉన్నా కానీ ఇవి కిందనే ఎక్కువ లేస్తాయి. ఇవి అంటే తీయగా మాత్రం సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్. ఇది అయితే నేను ఎన్నోసార్లు తిని చూసినాం కదా, తీయగా అయితే ఇంకా సూపర్ ఉంటుంది ఇది చెట్టు. ఏమంటే అన్నీ ఎక్కువ కిందనే కాసేవి అన్ని చెట్లు ఇవి. ఇక్కడ ఒక చెట్టు అక్కడ ఒక చెట్టు. అదే అంటే ఇంతకు ముందు చిన్నవి ఇవి, ఇప్పుడు ఎంత పెద్దగా అయిపోయినాయో. కానీ ఫ్రెండ్స్ ఇప్పుడు పూల తోట అయితే చూద్దాం. ఇదిగోండి ఇప్పుడు మనం పూల తోట దగ్గరికి అయితే వచ్చేస్తున్నాము. ఇది మొత్తం పూల తోట అన్నమాట. రండి ఆర్డర్ ఇవి రామా ఇదే పూలు. ఇదే పూల తోట ఫ్రెండ్స్. మొత్తం పూల తోట ఇది ఎలా మొత్తం ఎన్ని పూలు కాస్తాయి ఇక్కడైతే. రకరకాల పూలు అయితే ఇక్కడ గులాబీ పువ్వు మొత్తం వచ్చేసి 3-4 రకాల పూలు ఉన్నాయి. ఇదిగోండి ఇది ఇంకొక రకం పువ్వు. ఇదైతే వైట్ పువ్వు. ఇది వైట్ పువ్వు. అది రండి ఫ్రెండ్స్, ఇది వచ్చేసి వైట్ పువ్వు. అన్ని రకాల అది చూడ, అది ఆ కలర్ వేరే, ఈ కలర్ వేరే, ఆ కలర్ వేరే, అంతా 4-3 రకాలు ఉన్నాయి. మరి అక్కడే ఉన్నాయండి. ఇది కానీ వేరే కలర్ అన్నమాట. అది ఇక్కడ ఇది వైట్, బ్లూ, ఆరెంజ్ కానీ ఉంది. ఆడ ఉంది లోపల. ఏమంటే లోపల ఉంది. అది అన్ని రకరకాల పూల తోటలు ఉంటాయి. ఇదే మొత్తం పూల తోట అయితే ఇదే మొత్తం. రామా కంపలు కూర్చుంటాయి. వద్దురామా కంపలు కూర్చుంటాయి. కంపలు అయితే కూర్చుంటాయి. రకరకాల పువ్వులు అయితే అన్నీ ఉంటాయి ఫ్రెండ్స్ ఇక్కడైతే అసలు. అందుకే నేను ఎప్పుడు వచ్చినా కానీ మా తోటలకైతే వచ్చిపోతా.
రామ్మ ఇటు రామ్మ. నేను ఎప్పుడు వచ్చినా కానీ మా తోటకైతే వచ్చిపోతా ఫ్రెండ్స్ ఇక్కడైతే. ఎందుకంటే ఇక్కడ చూసేవి దండిగా ఉంటాయి. భలే ఉంటుంది ఇక్కడ చూసేవి. కానీ రాండి ఇప్పుడు పూల తోటకి అయితే ఎంట్రీ అవుదాం. ఇదే పూల తోట మా మొత్తం. వద్దు కంపల్సరీ ఉంటాయి. ఇదిగోండి ఫ్రెండ్స్ పూల తోటలోకి అయితే వచ్చినాం. ఇదే ఇన్ని రకాలు అన్నాయి. ఇది వచ్చేసి చూడండి ఫ్రెండ్స్ నాకైతే పేరు తెలియదు అంత చదువుకోలే కాబట్టి. మందారం. మా భార్య అయితే పేరు చెప్తాది. దీని పేరు చెప్పమ్మా. మా భార్య అయితే చెప్తాడు దీని పేరు. మందారం పువ్వు. చెప్పు వేసి కూడా చెప్పు. మా భార్య అయితే అసలు మాట్లాడానికి రాదు. వీడియో తెస్తా అంటాను మా భార్య అయితే. ఇదే మందారం పువ్వు అన్నమాట. ఇది రెండు ఒకటే. ఇది వచ్చేసి రెడ్, ఇది వచ్చేసి ఆరెంజ్, ఇది వైట్. అంటే ఇన్ని రకాలు ఉన్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ అయితే ఉంటుంది. పింక్ గానే ఉంది దీంట్లో. ఇన్ని రకాలు అయితే పూల చెట్లు ఉన్నాయి మా తోటలో అయితే. ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో ఇంకా చూసేది దండిగుంది చూసేది. ఈ వీడియో ఇప్పటికి పూర్తి లాంగ్ అయిపోయింది. మళ్ళీ పార్ట్ 2 ఇంకొక వీడియో అయితే తెలుసుట. ఇంకా చూసే లోపల ఇంకా దండిగా ఉన్నాయి. అంటే సపోటా చెట్లు ఉన్నాయి, బాదం చెట్లు ఉన్నాయి, అన్ని చెట్లు దండిగా ఉన్నాయి. ఇంకా ఇప్పుడే పూర్తి వీడియో లాంగ్ అయిపోతుంది. మీరు చూస్తారో మీరు చూడడానికి కూడా బోర్ కొడుతుంది కదా. ఇప్పుడు నెక్స్ట్ పార్ట్ 2 వీడియో అయితే రేపు అయితే చూపిస్తాం మీకు. ఓకే ఫ్రెండ్స్ మరి నెక్స్ట్ బ్లాగ్లో కలుద్దాం. ఓకే ఫ్రెండ్స్ బాయ్.